సరే అంటే ఈ సినిమా సక్సెస్‌లో ఇది ఒక పార్టా కాదో తెలీదు కానీ, ఈ మధ్య కాలంలో టికెట్ రేట్లు పెరిగిపోవడం వల్ల చాలా మంది సినిమాకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. మీరు చెప్పింది కరెక్ట్. ఏం ఇది వెళ్తాంలే అని. 99 పెట్టిన దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్స్ నాట్ ఎ జోక్. అవును. 99 చేసాం. హ్మ్. లేకపోతే 85 చేసామన్నది మనం మాట్లాడుకోవడానికి ఈజీగా ఉంటది కానీ, అవును. తెర వెనుక దాని గురించి వంశీ వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారో. హ్మ్. ఎందుకంటే ప్రాక్టికల్‌గా నాకు తెలుసు అది ఎంత కష్టం అన్నది. ఆ క్రెడిట్ అంతా వాళ్ళకి దక్కుతుంది. బన్నీవాసు గారికి, వంశీకి వాళ్ళందరికీ దక్కుతుంది హ్మ్. ఇదంతా. అంటే చాలా ఆలోచించే ఈ 99 రూపీస్‌కి టికెట్ పెట్టడం అనేది జరిగుండొచ్చు. ద వెరీ ఫస్ట్ డే. యాహ్! 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 హ్మ్. ఈ సక్సెస్ కూడా అది కూడా కారణం అనుకుంటున్నాను నేను. హ్మ్. అవును. ఈ సక్సెస్‌కి 100%. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద సినిమాలు, బడ్జెట్ ఎక్కువ పెట్టిన సినిమాలకి 500కి మించే ఉంటున్నాయి టికెట్లు. చాలా మంది వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఒకటి టికెట్. ఫ్యామిలీ అంతా కలిసి చూడాలంటే మళ్ళీ పాప్‌కార్నో లేదంటే ఇంకేదో కొనాలి ఖచ్చితంగా. అవన్నీ కలుపుకొని వచ్చే జీతంలో నుండి ఒక సినిమా యాస్ ఎ ఫ్యాన్‌గా వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి. ఇక్కడ ఎవరి తప్పని చెప్పలేమమ్మా. హ్మ్. ఆళ్ళు 500,00,00,000 ఖర్చు పెట్టారంటే వాళ్ళకి హ్మ్. ఒక 1000,00,00,000 వస్తుందన్న ఒక ఐడియాతోనో లేదనో ఉంటుంది. పుట్టు పుణ్యానికి ఖర్చు పెట్టరు కదా! అవును. ఇది మట్టి వాసనకు సంబంధించి ఈ సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అన్నది నిన్నటి ఎవరికీ తెలీదు. హ్మ్. వాళ్ళందరూ సినిమా పిచ్చోళ్ళు. ఈ సినిమా పని చేసిన వాళ్ళందరూ. హ్మ్. కంప్లీట్ వేణువులు గారు గాని, మా బోస్ గాని, మిగతా టీమ్ అంతా ఇందాక నేను చెప్పిన పేర్లందరూ వీళ్ళంతా సినిమా పిచ్చోళ్ళు. హ్మ్. ఇంకా సినిమా పిచ్చోళ్ళు అని చెప్పడం కన్నా కూడా వీళ్ళంతా సినిమా నక్సలైట్లు వీళ్ళంతా. హ్మ్. ఒకటి అదే జయం అనమాట. హ్మ్. సినిమా, సినిమా, సినిమా తప్పితే వేరేది ఏముండదు వీళ్ళకి. తిన్నామా? లేదా? బట్టలేసుకున్నామా? లేదా? ఏముండదు. హ్మ్. అదే ఇలా చాలా మందుంటారు. హ్మ్. ఇవాళ సక్సెస్ అయింది కాబట్టి ఈ సినిమా గురించి మనం మాట్లాడుకున్నాం తప్పితే, హ్మ్. ఇలా 10 సినిమాల్లో 9 సినిమాలు, 8 సినిమాలు ఇలాగే ఉంటాయి డెఫినెట్‌గా. అవును. కష్టం అంతా వాళ్ళదే పాపం. ఎంత కష్టపడి ఉంటారో అనిపిస్తది. అవును. అవునవును. రీసెంట్‌గా వచ్చిన సినిమాలు చూసారా? ఎలా అనిపిస్తోంది? నేను చాలా తక్కువ చూస్తాను సినిమాలు. హ్మ్. చాలా తక్కువ సినిమాలు నేను చూసేది. అయ్యయ్యో! చేయడమే గాని చూడరా? ప్రామిస్‌గా చెప్పనా? హ్మ్. మా రాంబాయ్ కింద కారులో రమ్మని కారు ఇంటికి పంపించాను పక్కనే కాబట్టి, ఆ! వెయిట్ చేయండి మనం వెళ్తున్నాం ప్రసాద్ ఐమాక్స్‌కి వెళ్తున్నా సినిమా. ఓహ్! నాకు డే అండ్ నైట్ షూటింగ్‌లో ఉన్నా నేను. ఓకే. ఇప్పుడు బయలుదేరుతున్నా. 4:45 షో 5:45 షో ఏదో ఉంటే హ్మ్. ఇప్పుడు ప్రసాద్ వెళ్తాను. చూస్తారనమాట ఇప్పుడు చూస్తా ప్రశాంతంగా. ప్రశాంతంగా. అవునవును. మంచి సినిమా